నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. భారతదేశంలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతర పెద్దగట్టు జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను యాదవ కులస్తుల సంస్కృతి సంప్రదాయాలతో నడుస్తుంది. ఈ సందర్భంగా తండు వంశస్థుల పూజారులు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ జాతరకు యాదవులు లక్షల కుటుంబాలు హాజరవుతారని తెలుపుతూ ఫిబ్రవరి 16 నుండి 20వ తేదీ వరకు ఘనంగా జరుగుతుందని, ఈ జాతరను గుర్తించి ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ యాదవుల సంస్కృతి సంప్రదాయంతో జరుగుతుందని, తొర్రూరు మండలం చీకటయ్యపాలెం గ్రామంలో తండు వంశస్థులు పూజారులుగా ఉంటారని, చీకటయ్యపాలెం గ్రామంలో జాతర ప్రారంభానికి దేవరపెట్టె ఈ గ్రామంలో ఉంటుందని, ఆనవాయితీగా ఈ గ్రామం నుండి దేవరపెట్టెను తొర్రూరు పట్నం మీదుగా సూర్యాపేటకు తీసుకెళ్లే క్రమంలో జాతరగా ఈ దేవరపెట్టెను తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తొర్రూరు పెద్దగొల్ల బొమ్మ రబోయిన వెంకన్న యాదవ్, చిన్న వెంకన్న, మహేష్, నాగరాజు, రాజు, రాజేందర్, రాజేష్ యాదవ్, మణి, మనోజ్, అశోక్, యాకయ్య, మురళి పాల్గొన్నారు. రెండవ అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి లింగమంతుల స్వామి గొల్లగట్టు పెద్దగట్టు జాతర ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. అది దిష్టి కార్యక్రమము రేపు ఉంటుంది, ఆదివారం రాత్రి 12 గంటలకు. ఆ దిష్టి కార్యక్రమానికి మరియు జాతర అనేది మేము తెరచీరల బైకాని పూజారులము చీకటాయపాలెం గ్రామం నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి గొల్లగట్టు జాతరకు ఇక్కడి నుంచే దేవరపెట్టె వెళ్తుంది. ఇది దేవరపెట్టె విశిష్టత చాలా గొప్పది. పూర్వం నుంచి వస్తున్నటువంటి 200-300 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి ఆచారము, సంస్కృతి, సాంప్రదాయము. ఈ జాతరకు వెళ్ళేటువంటి ఆ జాతరలో ఇక్కడ వెళ్ళినటువంటి దేవరపెట్టెను మాత్రమే అక్కడ ఉపయోగించి అందులో ఉన్నటువంటి 33 విగ్రహాలని పంచలోహంతో చేసినటువంటి విగ్రహాలతో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. జాతర అనేది ఈ జాతర ఈ రేపు ఆదివారం రాత్రి దిష్టి కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే 5 రోజులు జాతర కార్యక్రమాలు కూడా ఇక్కడ బైకాని పూజారులు అక్కడ నిర్వహించబడతారు. ఇది దేవరపెట్టె. ఇది ఒకప్పుడు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయము, ఈ కుల వ్యవస్థ, ఈ యాదవ కమ్యూనిటీలో గొప్ప ఆచారం ఉందన్నమాట దేవరపెట్టె అనేది. ఈ చీకటాపాలెం నుంచి వెళ్తేనే అక్కడ దిష్టి కార్యక్రమం జాతర జరుగుతుంది. ఇంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి దేవరపెట్టె ఇక్కడ ప్రజలకు కూడా అందాలని, ఇక్కడ ప్రజలు కూడా లింగమంతుల స్వామికి ఆరాధించాలని, వారి కృపకు పాత్రలు కావాలని, వారికి ఈ యొక్క దైవభక్తి అందించిన ఉద్దేశంతో ఈ యాత్ర మొదలుపెట్టాము. ఈ యాత్రలో భాగంగా అన్ని కుల సంఘాలు, అంత యాదవ కమ్యూనిటీలు అందరూ సహకరిస్తున్నారు. ఈ ఉత్సవం అనేది ఈ రోజు సాయంత్రం వరకు దంతాలపల్లి నుంచి నూతనకల్, మద్దిరాల, కుడగూడ నుంచి సూర్యాపేటకు చేరి రాత్రి దిష్టి కార్యక్రమం పెద్దగట్టులో జరుగుతుంది. ఆ తదాంతరం అక్కడ ఉన్న హక్కుదారుల ఇంట్లో ఈ దేవరపెట్టె పెట్టి వచ్చే ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల్లో కూడా ఈ దేవరపెట్టె విశిష్టత ఉంటుంది. దీనికి తోడు మిర్యాల గ్రామం నుంచి తుంగతుర్తి దగ్గర ఉన్న మిర్యాల గ్రామం సూర్యాపేట జిల్లాలో అక్కడ తెరచీరల వారు ఉన్నారు. వారిది గుడార హక్కు ఉంటుంది. ఆ గుడారం కూడా తీసుకొచ్చి మాత్రం లింగమంతుల స్వామి జాతర పైన ఉంచి ఆ గుడారం కింద ఈ దేవరపెట్టె పెట్టి అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వాన్ని అక్కడ ప్రతిబింబించేలాగా, అక్కడ మన యాదవ సంస్కృతిని తెలియజేసేలాగా వాళ్ళు మేము అక్కడ చేస్తూ ఈ తెరచీరల బైకాని పూజారి వృత్తిగా కొనసాగుతూ 100 సంవత్సరం జరుగుతున్నటువంటి ఆచారము. ఇది అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ లింగమంతుల స్వామి దైవభక్తికి, లింగమంతుల స్వామి కృపకు పాత్రలు కావాలని ఈ యొక్క ర్యాలీ. ఓ లింగ జై యాదవ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామం. మేము తండు వంశస్థులము. మా దగ్గర మా తాతల కాడ నుండి దేవరపెట్టె సాంప్రదాయం ఉన్నది. ఇది 400 సంవత్సరాల నుండి పెద్దగట్టు జాతరలో దురాజపల్లి కాడ ఉన్నటువంటి జాతరకు మేము పూజారులుగా ఆనవాయితీగా తీసుకుపోతాం. మిర్యాల నుంచి గుడారం వాళ్ళు మట్ట వంశస్థులు చేస్తారు. అయితే ఇవన్నీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది ప్రతి ఆనవాయితీగా పోతుంది. కానీ మాకు 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్రను ఎండోమెంట్ వారు ఇంతవరకు కూడా గుర్తించలేదు. కాబట్టి